ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు గోంగూర కొబ్బరి వండుతానండి. చక్కగా మరి కమ్మగా చాలా బాగుంటుంది. మరి నాన్ వెజ్ ఇష్టపడతారు తప్ప వెజ్ అంత ఇష్టపడరు, కానీ నాన్ వెజ్ కన్నా ఇది వెజ్జే బాగుంటుందండి. మనం చేసుకునేలాగా చేసుకుంటే అందరూ మరి నాన్ వెజ్ తినరు కదా, వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా, చాలా బాగా వండుకుంటారండి. ఇలా వండుకుంటే కూడా మనకి గొప్ప ఆరోగ్యం. చక్కగా మరి ఈరోజైతే గోంగూర కొబ్బరి వండుతాను. దానికి కావాల్సింది 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక అర డజన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను. చక్కగా నూనె వేసేసి కడాయిలో వేసాను. ఈ గోంగూర కూరకి పెద్దగా ఏగనవసరం లేదండి. నేను చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. 2 రోజులైనా కూడా వేసుకోవచ్చు. పులుపు కదా, ఉండి కొద్ది గోంగూర కూర మగ్గి చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా నేను చేసే విధానం చూపిస్తాను చూడండి. ఈ కూరకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చింతకూర అయినా, అలానే మామిడికాయ అయినా, గోంగూర అయినా ఇప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం చాలా బాగుంటుంది. గోంగూర కూరకి ఉల్లిపాయ ఇలా సగం వేగితే సరిపోతుందండి. ఆ పులపకి ఉల్లిపాయ చక్కగా ఈ ఉల్లిపాయ ముక్క గోంగూర పులుపులో ఊరిందనుకోండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. కూరకి రెట్టింపు వస్తుంది రుచి. బాగా వేయించేసామనుకోండి స్వీట్ వస్తుంది కదా మరి ఉల్లిపాయ, దానివల్ల పులుపు కూరకు అంతగా కుదరదు. కొన్ని పులుపులకి, అన్ని పులుపులకి కాదు, చింతపండు పులుపుకి బాగా వేగాలండి. ఉన్న పులుపులకి సగం వేగితే సరిపోతుంది. చక్కగా ఉల్లిపాయ క్వాలిటీ ఎక్కువ ఉండాలి. అయినా ఎంత ఉండాలో అంత ఉండాలి. ఉల్లిపాయ తక్కువ వేసి వండుకున్నానంటే అది కాసుకొని పోతుందండి. సమానంగా ఉల్లిపాయ పడాలి కూరకి, అప్పుడే దాని రుచి మరి కంటికి ఇంపుగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. చక్కగా చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ఇదిగోనండి అసలైన ఐటెం. అంటే మొన్న మా వారు 2 కట్టలు తీసుకొచ్చారు, కోసేసి ఇచ్చారు. చక్కగా నేను మరి కడిగేసి తడి ఆరబెట్టేసి సన్నగా కట్ చేసేసి కడాయిలో వేసేసి మగ్గించేసాను. మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని ఆవకాయకి రెడీ చేసుకుని కొంచెం ఆవకాయలాగా కలిపాను అన్నమాట. ఇది పులుపు అయింది అనుకోండి, మా వారి బాబు పులుపు అంటారన్నమాట. అందుకు కొంచెమే వేస్తున్నాను. అంటే గోంగూర పులుపులుగా తింటారు చాలామంది, ఒక్కొక్కరికి అంత పులుపు తినరు కదా. నేనైతే కమ్మగా చేస్తానండి. అయితే కొంచెం ఆవకాయ పెట్టాను కదా, ఇలా కూర కోసమని కొంచెం ఉంచాను అన్నమాట. ఇప్పుడు ఇది నీళ్ళు వేస్తే ఇడిపోతుంది అనమాట. మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. అప్పుడు గోంగూర అనేది బాగా కరిగి కలిసిపోతుంది. మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా వేసుకుంటారండి చాలామంది. అస్సలు బాగోదు, రుచే ఉండదండి. అది చూడటానికి కూడా బాగోదు. మొత్తానికి ఎలాగంటే ఏదో నల్లగా కనపడుతుంది, రుచి అనేది ఉండదు. ఇలా అందంగా కనపడాలి అంటే సన్నగా ముక్క కటింగ్ చేసేయాలి, తరిగేయాలండి. మనం తోటకూర, కొత్తిమీర ఎంత సన్నగా తరుక్కుంటాం అలాగా. మనం కళాయిలో వేసేటప్పటికి కొంచెం నూనె వేసి వేడికి చక్కగా మాగిపోతుంది అనమాట. అప్పుడు ఇదిగో చూసారా ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకా కమ్మగా ఉండాలంటే మనం కొబ్బరి తురుము వేయవలసిందే. తర్వాత ఒక చిన్న పోపు కూడా వేయాలి. ఒకటి చెప్పనండి, పోపు వేసామనుకోండి పులుపు ఉంటే విరిగిపోద్ది, కమ్మదనం వచ్చేస్తుంది అన్నమాట. అందుకని పోపు వేసుకుంటారు చాలామంది, పోపు కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకుందామండి. చక్కగా మిక్సీ పట్టేసాను, మా ముక్కలు తీసి ఇచ్చేసారు. ఇదిగో చక్కగా ఈ కూర 2 రోజులు ఏంటంటే 3 రోజులు ఉన్నా కూడా మనకి మగ్గిపోయి ఇంకా రుచి వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. పూర్వం ఇలా ఉండేవారండి, 2-3 రోజులు పిల్లలకి వేసి పెట్టేవారు. మరి చక్కగా ఇది వేసేసాం కదా, ఒక్క 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. గోంగూర కూడా మగ్గించేసుకున్నామా, మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నామా, కొబ్బరి తురుము వేసాక వెంటనే కట్టేయచ్చు కదా కమ్మగా ఉండాలి అంటేనే. అంతేనండి. ఇది ఒక చిన్న సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి పోపు వేసేసుకుందాం. ఇప్పుడు నూనె కాగుతుందండి. ఒక 2 స్పూన్లు వేసాను. మరి ఆ కూరలో నూనె పడింది కదా, చక్కగా పోపు వేసేస్తున్నానండి. అది కూరకు పోపే ఉండదండి.
అయిపోయిందండి. ఆఫ్ చేసేసాను స్టవ్. పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసేసుకుందాం అండి. పోపు వేసుకుంటేనే కూరకు అందమండి. పోపు వేసుకుని కూర తప్పకుండా పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని కూరలు కూడా చాలామంది పోపు వేస్తారండి, తిరగమాత పెడతారు. ఎందుకంటే ఆ రుచి తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. చక్కగా చూసారా, గోంగూర కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇది చాలామంది నాన్ వెజ్తో వండుకుంటారండి, చాలా ఇష్టంగా. దానికన్నా ఇది బాగుంటుందండి. నేను చేసానని చెప్పడం కాదు కానీ మరి చక్కగా చూసారంటే చేస్తారని అనుకుంటున్నానండి. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, ఈ కూర ఇంత వేసుకుంటే అంత అన్నం తినొచ్చు. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రొటీన్గా చెప్పేస్తున్నాను కానీ వీడియో చూసిన వారందరూ కూడా నాకు లైక్ చేయండి. సబ్స్క్రైబర్ అవ్వకపోతే సబ్స్క్రైబర్ కూడా అవ్వండి. కానీ ఎదరికెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయండి. న్యూస్ తగ్గకుండా జరగాలని అంటున్నారు. ఇది మోనిటైజేషన్ ఇది అంటారు కదా. అయితే నేను ఇంతకుముందు పెట్టానండి ఒక ఛానల్లో. ఆ ఛానల్ కూడా ఆపే లేదండి, దాంట్లో పెడుతూనే ఉంటాను. అది కూడా మోనిటైజేషన్ అయిపోయిందంట. కానీ మరి చూడాలి కదండి, మీరందరూ బాగా చూస్తే నాకు పిన్ అనేది వస్తుంది. మరి బాగా న్యూస్ వస్తేనే పిన్ వస్తుందంట కదా. రెండూ కూడా మోనిటైజేషన్ అంటారా, అది ఏంటో నాకు తెలియదు కానీ అయిపోయి ఉన్నాయి. కానీ అందులో కూడా పెడుతూనే ఉన్నానండి. నేను ఎక్కువగా నా ఓన్లీగా మాట్లాడినవి, నా ఓన్లీగా తీసినవే పెడతానే తప్ప షార్ట్లైనా మా చిన్నపాప వచ్చినప్పుడు ఈ పాటలు పెట్టొచ్చు అని చెప్పిందని పాటలు పెడుతున్నాను. కానీ నేను మాట్లాడే పెడతానండి ఏదైనా కూడా. అలా చేస్తేనే వినిపెట్టని అంటున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడే పెడతాను. చూసారా, నచ్చిందా? తప్పకుండా లైక్ చేయరు.